వెనక ఓ లేడీ ఉంటుందంటారు, కానీ నా ప్రతి కష్టం వెనక నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఉన్నారు. హలో, ఎక్కడున్నారా? వరంగల్ దాటాను సార్. ఓకే, అయితే నేను చెప్పే చాలా జాగ్రత్తగా విను. నిన్ను వాళ్ళ దగ్గర నుంచి రక్షించడానికి నాకు రూట్ దొరికింది. ఏంటి సార్ అది? అక్కడ నాకు ఫ్రెండ్ ఉన్నాడు, పేరు ఖాన్. చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్యాన్. ఒకే కోడి పెట్టిన 2 గుడ్లు, ఒకటి పగిలి ఆమ్లెట్ అయితే రెండోది పగిలి పిల్లైనట్టు ఒకే స్కూల్లో చదువుకున్న మా ఇద్దరిలో నేను ఇంజనీర్ అయ్యాను, వాడు రౌడీ షీటర్ అయ్యాడు. నువ్వు వాడి దగ్గరికి వెళ్తే ఈ బ్రదర్స్ నీ దగ్గరికి రారు. ఓకే? నువ్వు మా బాలారాజు గారి దోస్తు అయితే మాకు బి దోస్తు. గలే మిలావ్. గలీజ్ స్మెల్ వస్తుంటే గలేమిల్ అంటాడేంటి? అరే చెప్పు తమ్మి, ఏం తీసుకుంటావు? పెప్పు షీనా, తమ్ము షప్ప, కొక్కకి కోలానా? నాకే కోలా వద్దు, నా గోల వినండి చాలు. ఇందాంలే తమ్మి, నీ పని ఖతమైనట్లే. ముందు మా బాలరాజు గాని కథలు చెప్పు. వాడేమన్నా పెద్ద సూపర్ ఫిగర్, వాడి గురించి చెప్పడానికి. నీకొక్క సంగతి చెప్తా. ఆ పుట్టోడు నేను ఒకే కోడి పెట్టిన 2 గుడ్ల లాంటి వాళ్ళం. తెలుసు సార్, ఆయన కోడి పిల్ల అయితే మీరు ఆమ్లెట్. వాడు అదే చెప్పిన. మాది పండక్కి వాడికి హలీం పంపిస్తే వాడి పండక్కి మాకు హల్వా పంపిస్తా. రిలేషన్ తమ్మి. ఇంతకీ ఏ పని మీద దొలినా? అది మీరు ఒకరికి వార్నింగ్ ఇవ్వాలి సార్. అరే వార్నింగ్ ఏంటి తమ్మి, ఏకంగా సంపేస్తా. సంపేసి మా బాలరాజ్ గాని రుణం తీర్చుకుంటా. వద్దు సార్, వార్నింగ్ ఇస్తే చాలు. నై లేదు తమ్మి, మా బాలరాజ్ కోసం మర్డర్ చేసి మాకి ఫ్రెండ్షిప్ కి అంకితం ఇస్తా. మీ ఫ్రెండ్షిప్ కి హ్యాట్స్ ఆఫ్ గానీ వార్నింగ్ ఇస్తే చాలు సార్. సరే గట్లనే చేస్తా గాని ఎవ్వడు వాడ్? అది ఎవ్వడు వాడ్? జాగర్లమూడి జానకి రామయ్య. మళ్ళా బోల్. అదే సార్, వరంగల్ అందరూ జేజే అంటారు కదా. కాన్బాయ్, కాన్బాయ్, కాన్బాయ్. తమ్మి మీరేంటి బాయ్ నా కాళ్ళ దగ్గర? నిజం చెప్పు బాయ్, నన్ను సంపదికి ఎవరో ప్లాన్ చేసి నిన్ను పంపలేదు కదా? అదేంటి బాయ్? ఆయన పేరు వింటేనే భయంతో వణుకు పుడుతున్నది. జేజే అంటే ఎవరో తెలుసా? తన అన్యాయాలతో ప్రజల్ని వణికిస్తున్న రుద్రారెడ్డికి ఎదురు తిరిగిన ఒకే ఒక్కడు జానకి రామయ్య. క్రూరుడైన రుద్రారెడ్డి పెద్ద కొడుకును చంపి జైలుకెళ్లిన జేజే రిలీజ్ అయిన రోజది. జానకి రామయ్య రా, నా చేతుల్లో నువ్వు చచ్చే రోజు కోసమే సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నాను. రేయ్, ఇన్నాళ్ళు నాకు భయపడి ఎక్కడ దాక్కున్నారా? భయపడి పారిపోవటానికి వాళ్ళు నీ పిల్లలు కాదు, నా పిల్లలు రా. నీ చావు కళ్ళారా చూసి చావడానికే వచ్చినట్టున్నారా? నిన్ను చంపుతారంట నేనా? నరికైన కొడుకుల్ని. జానకి రామయ్య ప్రాణభిక్షతో ఊరొదిలిపోయిన రుద్రారెడ్డి కొడుకు ఏమైనాడో ఎక్కడున్నాడో ఇప్పటికీ తెలియదు. నువ్వు వీడికొచ్చిన సంగతి కూడా వాళ్ళకు చెప్పద్దు, తెలిస్తే నన్ను తప్పేస్తారు. తమ్మి చిన్న హెల్ప్, ఆ పుట్టి బాలరాజ్ గారికి నాకు ఫ్రెండ్షిప్ కట్టు. వాడు నాకు ఫోన్ చేస్తే వాడి పీక కట్టు. నీకేం పర్లేదు సుబ్బు. ఏమైందిరా? ఎవడ్రాడు మనల్ని బెదిరిస్తాడా? నువ్వు ముందు ముసుగు తీరా కదవా? ఇదిగో నువ్వు అలా ముసుకేసుకుంటే మన చరిత్రగా ముసుకేసినట్టు. నా కళ్ళలో సూటిగా చూడు, సింహం పోలికలు కనపట్లా? కుడి చేత్తో నేను కత్తి పట్టుకుని 500 ఆపరేషన్లు చేశాను.
ఎడం చేత్తో నా మేనడు కోసం ఆఫ్టర్ ఆల్ మర్డర్ చేయలేనా? మీరు మీ మేనల్లుడి కోసం మర్డర్ చేస్తే వాళ్ళ చెల్లెల కోసం కూనీలు చేస్తారు. 3 ఇడియట్స్ అక్కడ. ఏయ్! వాడికి రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసురా. వాడు వరంగల్లో పలుకుబడి ఉంటే నాకు స్టేట్ అంతా పలుకుబడి ఉంది. ఎవరనుకుంటున్నాడు రా వాడు? ఒంటి చేత్తో ఎలుగుబంటిని మట్టి కనిపించిన వేటగాండ్రా నేను. చెప్పవేంటే? అవునరా, పెళ్ళైన కొత్తలో మీ మావయ్య ఒకేసారి 5 కంచాలు అన్నం తినేవారు తెలుసా? అదేంటే నా వీరత్వం గురించి చెప్పవే అంటే తిన్న కంచాల గురించి చెప్తావేంటే? అల్లుడు, వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయి, వాళ్ళ మ్యాటర్ ఏంటో తెలిచేస్తాను. నువ్వు చెప్పేంత వరకు మన ఇంటి పేరు డేరింగ్ అండ్ డాషింగ్ అని నాకు తెలియదు మామయ్య. మన బ్యాక్గ్రౌండ్ చూసి వాళ్ళు భయపడాలి కానీ వాళ్ళని చూసి నువ్వు బిడ్డెక్కుతావేంట్రా? అసలు భయం అంటే ఏమిటో, దాని పవర్ ఎలా ఉంటుందో వాళ్ళకి రుచి చూపిస్తాను. నువ్వు రా. యుద్ధానికి వెళ్తున్నట్టు డ్రెస్ ఏంటి మామయ్య? మన పవర్ తెలియటానికి డ్రెస్ వేసుకొచ్చాను, మన పలుకుబడి తెలియటానికి హోమ్ మినిస్టర్ పిలిచాను. అట్మాస్ఫియర్ హే. మామయ్య వాళ్ళు వస్తున్నారు. పెద్ద రౌడీలు కొండాలన్నావు, గన్నులు పట్టుకొస్తారనుకుంటే గులాబీలు పట్టుకొచ్చారేటి? వాళ్ళ ముందు పావురాలాగా వస్తారు, ఆ తర్వాతే పాముల్లా మారిపోతారు. వాళ్ళు ఆడించే ఫ్లూట్ మన దగ్గర ఉంది కదా, నువ్వేం భయపడమాక. హలో బా, నమస్తే. మిలిటరీలో గన్ను పట్టుకున్నంత పవర్ఫుల్ గా నా చేయి పట్టుకుంటే ఎట్లా? బార్డర్ లా పాకిస్తాన్ వాళ్ళని ఎంత మంది నలిపేసిండో. నమస్తే. నా చేయి నలిపేస్తా నన్ను పవర్ఫుల్ అంటాడేంటి? కూర్చోండి. అన్నయ్య నీ సూట్ బాగుందివా? కళామందిర్ ఓపెనింగ్ వచ్చిన కొత్త హీరోలా ఎలా రెడీ వచ్చావేంటి? పైగా అదో సిగ్గోటి. అమ్మయ్యా, కనీసం మేనర్స్ తెలియదు మీ ఫ్యామిలీకి. మీ వైద్య వృత్తి ఎలా ఉంది? అది బాగానే ఉందండి. అవునులే, కుడి చేత్తో కత్తి పట్టుకుని 500 ఆపరేషన్ చేసిన వాళ్ళు మిమ్మల్ని వేరే అడగాల. మొన్న ఆగస్టు 24 మీ పుట్టినరోజున స్వయంగా వచ్చి శుభాకాంక్షలు చెబుదాం అనుకున్నాను. కాకపోతే పెళ్లికి ముందు వస్తే బాగోదని రాలేదు. మీ మేనల్లుడిని మీలాగే చాలా క్రమశిక్షణతో పెంచారు. ఛీ! చేతులతో దేనా చోట కత్తులు పెడతారు, వీటికేమో పదులు ఉండదు. ఛ! బాబు తీసుకో. ఇవి మంచిగున్నాయి. నువ్వు బెండవకు మామ, బెండవకు. నాకు భయం వేసేస్తుందిరా బాబు. ఇది బాగుంది. ఏంటి మీకు తగ్గట్లేదా? మీకు కూడా కావాలా? మిలిటరీ రోడే కదా బాబు, తలిగిచ్చేసాడులే నువ్వు గాని. రండి హోమ్ మినిస్టర్ గారు. మినిస్టర్ గారు మనకు బాగా క్లోజ్ అండి. మనం బిల్డప్ కోసం పిలిస్తే ఆళ్ళ ముద్దులు పెట్టేస్తాడేటి? నమస్కారం సార్. ఏంది మినిస్టర్ ఇలా వచ్చినావు? ఆనందరావు ఏదో పని ఉందంటే అబ్బాయి ఏం లేదు, ఊరనే పిలిచాను. పర్లే ఏదైనా ఉంటే చెప్పు. అబ్బాయి ఏం లేదండి, వచ్చిన పని అయిపోయిందండి. ఈయన ఎవరనుకుంటున్నారు? ఎవరు? నా రాజకీయ గురువు. ఉంటానయ్యా. మంచి టైంకి వచ్చినావు, తినేసిపో. ఆ మాట అన్నందుకే నాకెంతో భాగ్యమయ్యా. వెళ్ళొస్తానయ్యా. సర్లే, మంచిది. నువ్వు బెండవకు మామ. డాక్టర్ గా మంచి రాబడే కాదు, సమాజంలో మంచి పలుకుబడి కూడా ఉంది. చెప్పండి, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? అప్పుడే పెళ్ళేంటండి, అమ్మాయి చదువు పూర్తి కాకుండా. ఏమ్మా, ఆనందరావు గారు నువ్వు 14 ఏటే కదా పెళ్లి చేసుకున్నావు. మా పెళ్లి గురించి ఈయనకెలా తెలిసింది? పెళ్లికి ముందు నాకున్న చిన్న పేరు కూడా తెలుసుకున్నాడేమో. వాళ్ళిద్దరే ఇష్టపడుతున్నారు, తొందరగా పెళ్లి చేస్తే మనందరికీ మంచిది. అది కాదండి. చూడమ్మా, మా ఇంటికి మీ ఇంటికి నువ్వే ఆడపడుచువి. ఈ పెళ్లి నీ చేతుల మీదుగా జరిగితే బాగుంటుంది. మంచి ముహూర్తం చూసి లగ్గం పెట్టుకుందాం. ఏమంటారు ఆనందరావు గారు? నీ మాట నా మాట అండి. నువ్వు బెండవకు మామ. బెండేంట్రా బాబు, మొత్తం నీరంతా తీసేసాడు. డేరింగ్ అన్నావు, డాషింగ్ అన్నావు, తాండ్ర పాపరాలు తొడగొట్టు, నరసింహనాయుడులాగా నరికేస్తా అన్నావు. బెండపర లెవెల్ బెండ్ అయిపోయి వాళ్ళ ముందు చివరికి నా కొంప ముంచావు. ఒరే ఒరే ఒరే, వాళ్ళు నన్ను చూడగానే నా డేట్ ఆఫ్ బర్త్ చెప్పారా? నేను ఎక్కువ మాట్లాడాను అనుకో, నా డెత్ రేట్ చెప్పేటట్టు ఉన్నారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పరా? నాకు ఇంకేం చెప్పొద్దు నువ్వు. అది కాదురా, మీ అమ్మ నాన్న పోతూ పోతూ నిన్ను మా చేతిలో పెట్టారురా. ఇప్పుడేమో మా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అనుకో, హోల్సేల్ గా
మన ముగ్గురు ప్రాణాలు పోతాయిరా బాబు. బాబు అవును బాబు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా ఆ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీ మావయ్య వెతికితే దొరకని సంబంధం ఎదురొచ్చినట్టు అనిపిస్తుంది. మామయ్య, ఎన్నాళ్ళ నుంచో మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను మధుని ప్రేమించాను. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. ఈ విషయం నాకు ఎప్పుడు చెప్పలేదేట్రా? చెప్దాం అనుకున్నాను. ఈ లోపల వీళ్ళు తగులుకున్నారు నన్ను. ఏంట్రా స్పీడు? పోలీసులు పన్ను తప్పుతారా బాబు? ఎలా సిగ్నల్స్ ఉన్నారా? అది కెమెరాలో ఉంటారా బాబు? వెళ్ళకపోయారు బాబా. కెమెరా సెప్టెంబర్ 2వ తారీఖు రాత్రి మీ పబ్లో సీసీ కెమెరాలో రికార్డ్ అయిన సీడీ నాకు కావాలి. ప్లీజ్ సార్, అది నా లైఫ్కి సంబంధించింది. థ్యాంక్ యూ. చెల్లె పెళ్లి ఫిక్స్ అయినందుకు మస్తు ఖుషిగా ఉందిరా. అవునా? మాకు కూడా. మన చెల్లెమ్మ పెళ్లి అంటే ఈ జిల్లాలో పండగ లెక్క జరగాలి. 10 తరాలు యాద ఉండాలి. ఈ జేజే ఇంట్లో పెండ్లంటే జేజమ్మలు కూడా జేజేలు పలకాలి. రా బావా. ఎవడరా మీకు బావా? మీ చీప్ ప్లాన్ తో బ్లాక్ మెయిల్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నారు. మీ మాస్టర్ ప్లాన్ మొత్తం ఈ సీడీలో ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏయ్, నేను మాట్లాడేటప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి. కాదని మీరు మాట్లాడితే ఏటీవీ, ఈటీవీ, మా టీవీ, ఎన్టీవీ, మీ చెల్లెలకి, మీ ఊర్ల వాళ్ళకి, ఫైనల్ కి మీ బాబుకి, సారీ మీ పెద్దానికి ఇదే ఎఫెక్ట్ లో సీడీ అవుతుంది. బీ కేర్ఫుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీ చెల్లెని నేను పెళ్లి చేసుకోను. ఏం పీక్కుంటారో మీరే డిసైడ్ చేసుకోండి. బాపు, రే దుర్గా, పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? నా కూతురు పెళ్లి చూడాలని తొందరగా ఉందిరా. అట్లనే బాపు. హలో సార్, దిస్ ఇస్ జాన్. యాజ్ యూ సెడ్, జీవీకే ఫౌండేషన్స్ కి 25 crores చెక్ పంపించారు సార్. అలాగే నాగార్జున గారితో మీ మీటింగ్ అయిన తర్వాత మీకు స్విట్జర్లాండ్ టూర్ ఉంది సార్. అక్కడ ఫ్యాషన్ గార్మెంట్స్ కాంట్రాక్ట్ కోసం మిస్టర్ థామస్ ని కాంటాక్ట్ చేసింది సార్. అండ్ బిలీవ్ మీ, దే ఆర్ రియలీ హ్యాపీ విత్ దిస్. సో 3 o'clock మీ ఫ్లైట్ అండ్ ఆల్ అరేంజ్మెంట్స్ హావ్ బీన్ మేడ్. సో ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ టేక్ ద ఫ్లైట్ సార్ అండ్ లెట్ మీ నో ద న్యూస్. హ్యావ్ ఎ సేఫ్ ఫ్లైట్. ఎక్స్క్యూజ్ మీ, మీరు దేనికోసమైనా వెతుకుతున్నారా? ఐ లాస్ట్ మై ఫోన్. ఇదేనా మీ ఫోన్? ఇట్స్ మైన్. థ్యాంక్ యూ. హాయ్, దిస్ ఇస్ ఆదిత్య మల్హోత్రా. ఐ గో బై ఆది. ఐఎమ్ మధురిమ అండ్ యూ కెన్ కాల్ మీ మధు. నైస్ నేమ్ అండ్ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ. బాయ్. బై ద వే, యూ లుకింగ్ సో సెక్సీ. సార్, బాగా చేశారు సార్. సూపర్ బ్రదర్. ఇంకా 2 సీన్స్ ఉన్నాయి. అది కూడా నువ్వు బాగా చేసావు అనుకో, నువ్వు హీరోడం ఖాయమయ్యా. థ్యాంక్ యూ సార్. మనం వేసిన ప్లాన్ బ్లాక్ బస్టర్. మా వాడు ఆల్రెడీ ఆ అమ్మాయితో అల్లుకుపోతున్నాడు. ఏం జబర్దస్త్ ఐడియా చెప్పినవురా. అన్నా, నాయన రేపు ఇక్కడికి వస్తుండంట. భావన ఒకసారి కలవాలంటుండు. భావన రప్పేయడం మా వల్ల కావట్లేదన్నా. నువ్వేదో చేయాలి. వానికి ఫోన్ కలిపిరా. హలో. ఏం బావా, ఏడున్నావు? ఎవడరా నువ్వు? ఏం రో, గొంతు పెరుగుతుంది. నే దుర్గని. దుర్గానా? అయితే ఇక్కడ ఎవడికి? రేపు మా బాపు ఈడికి వస్తుండంట. అయితే బస్ స్టాండ్కి వెళ్ళి రిసీవ్ చేసుకో. కావాలంటే కారు పంపిస్తాను. చూడు బావా, అచ్చు తప్పు. ఆ ఒక్కటే అనొద్దు.
నీతో కొంచెం మాట్లాడాలి. ఇన్నాళ్ళు ఎక్కి మాట్లాడి ఇప్పుడు మాత్రం కొంచెం ఏంటి? సరే, ఇంతకు విషయం ఏంటి చెప్పు. బాపు నెల రోజుల కంటే ఎక్కువ బతకడంట. ఆయనకు బాధ కలిగించే పని ఏది చేసినా మళ్ళీ గుండెపోటు రావచ్చని డాక్టర్లు చెప్పారు. బాపు నిన్ను చూడాలంటుండు, అర్థం చేసుకొనిరా. సాటి మనిషికి తోటి మనిషికి సాయం చేయని సామి చదువుకున్నాను కాబట్టి వస్తున్నాను. నీ ఓదారు పేతకు నన్ను తీసుకొచ్చావేంట్రా? పక్కన మీరుంటే నాకు కొంచెం బలంగా ఉంటుంది సార్. రియలీ? సార్ పెద్దయినా. ఈడైనా గుండెపోటు గుమ్మడి? అవునండి. గుమ్మడికాయలు ఉన్నాడు, వీడి గుండెపోటు ఏంట్రా? ఏమల్లుడు ఎట్లున్నావు? మస్తున్నాడు, కూసోరి. డిస్కషన్ షురూ చేద్దామా? వద్దండి, మీకు దండం పెడతాను. బాపుకి డిస్కషన్ అంటే చాలా ఇష్టం. మాకు చాలా కష్టం అండి. బాపు అయినా బావతోటి ఎందుకు డిస్కషన్? గీ బాలిగాంతోటి చేద్దాం డిస్కషన్. సార్ సార్ నాతో డిస్కషన్ ఏంటి సార్? రే, నన్ను ఇరికించడానికి తీసుకొచ్చావేంట్రా? హార్ట్ అటాక్ అంటే వచ్చాం గానీ ఇలా మన మీద అటాక్ చేస్తారు నాకే తెలుసండి. కర్మరా బాబు. సూపర్ డిస్కషన్ అంటే ఇదే. అంత పెద్ద పెగ్గ ఒకేసారి అంత తాగేస్తారా? గుండెకి మంచిది కదేమో. నా గుండెకేమల్లుడు, రాయి రాయి. సార్ మీరు అలా కొట్టుకోకండి, నా గుండె కొట్టుకుంటుంది. ముందు చేర్చి కొట్టుకోండి. కమాన్. Cheers. ఏమైనా నీతో మందు కొడతా అంటే స్వర్గంలో ఉన్నట్టుంది అల్లుడు. ఇంకా 2 రోజులు అయితే అక్కడికి వెళ్తారు కదా సార్. 2 దినాలలా స్వర్గం లాంటి మన ఊరికి పోతా అన్నావుగా. అదే అదేంటి 4 రోజులు ఉంటారని చెప్పారు కదా డాక్టర్. అంటే డాక్టర్ రంగనాథం ఉన్నాడుగా బాపు, ఓ నెలలో వచ్చి నేను కలుస్తా అన్నాడు. పిచ్చోడు, వాడి అభిమానంగానే వాడు వచ్చేంత వరకు ఆగుతానా? అంటే పోతారని తెలిసి కూడా మీరు నవ్వుతున్నారంటే అక్కడ కొట్టేశారు సార్ మార్కులు. సార్ నాకు ఒక విషయం చెప్పండి, కరెక్ట్ గా చెప్పండి సార్. మీరు ఎన్ని రోజుల్లో పోతారు సార్? అల్లుడిని చూశాను కదా, ఆ ఆనందంలో 2 రోజుల్లో పోతాను. 2 days. 2 days, ఓన్లీ 2 days కన్ఫర్మ్. సార్ ఈ లోపు మీకు విషయం చెప్పాలి సార్. బాలిగా మీరు ఊరుకోండి, అసలు నన్ను మాట్లాడినవారండి. ఇంకో విషయం చెప్పాలి నేను. బాలి సార్ బాలి మీ అమ్మాయిని మా సుబ్బిగాడు ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. ప్రేమించడం లేదు సార్. తెలుసు, మా అమ్మాయి అల్లుడిని ప్రేమించింది. అబ్బా ఏమి జోకులేస్తారు సార్ మీరు. సూపర్ సార్. అయితే మీకు ఇప్పుడు ఓ విషయం చెప్పాలి సార్. ఇదేమో మీ అమ్మాయి, ఇదేమో మా సుబ్బిగాడు సార్. రారా. ఏంటి సార్? అబ్బా బంగారం లాంటి అల్లుడిని భ్రాంతి సీతతో పోలుస్తావురా? హలో కేరస్ పటల్. సార్, సార్, సార్. ఉండండి సార్. ఫోన్ చేయాలండి. హలో రెయిన్బో హాస్పిటల్ కదా, వెళ్ళండి సార్. ఆసుపత్రి. హలో. అరే ఉన్నాను సార్. కరెంటు పోయింది కదరా. ఇన్నాళ్ళు వీళ్ళు మనతోటి కబడ్డీ ఆడారు కదా, ఇప్పుడు వీళ్ళతోటి 2020 ఆడతా. ఈ చీకట్లో మీకు క్రికెట్ అవసరమా? క్రికెట్ అంటే క్రికెట్ కాదురా, ఆ దుర్గా ప్రసాద్ గారి డిప్ప పగల కొట్టేస్తా. రిస్క్ ఏమో. ఐ వాంట్ రిస్క్, ఐ నీడ్ రిస్క్, ఐ లవ్ రిస్క్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. తప్పుకోరా. హలో. ఎక్కడికి రా? అక్కడికి రా. చెప్పు. అరే అది నేను చూసుకుంటా, నువ్వు బేఫికర్ ఉండు. అంత జాపినవేమ్రా? గుడ్ మార్నింగ్ చెప్దామని. రాత్రి పూట గుడ్ మార్నింగ్ చెప్పాడు కాన్వెంట్ ఎదురు. గుడ్ మార్నింగ్ కాదు సార్, గుడ్ నైట్, గుడ్ ఈవినింగ్ చెప్దామని. సార్ 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 నాకు నిద్ర వస్తుంది సార్, నేను వెళ్ళి పడుకుంటా. నేను జోల పడుతుందా? జోల? బాగా పడతా. ఎందుకు సార్ మీకు ఆ ట్రబుల్? రావోయ్ సార్ నేను వెళ్ళి పడుకుంటాను. ఏందల్లుడు చూస్తున్నావు? నా ఫ్రెండ్ లోపల ఉన్నాడు. నువ్వు మాత్రం ఇక్కడున్నావు అల్లుడు. సార్ మీకు దండం పెడతాను సార్, అక్కడ కొట్టుకోట ఆపండి సార్ ప్లీజ్. అమ్మా సంజన, ఏం చేసిండన్నా? అవురా బాలిగా,
అయ్యా నన్ను కొడదామని వచ్చినావులే. నిన్ను కొడదాం ఆ? నిజం చెప్పు. నిజమైతే అనుకున్నాను సార్. ఎట్లా కొడదాం అనుకున్నావు? ఒకసారి కొట్రా. ఏయ్, బాగుండదు సార్. కొట్రా. ఆ, ఎలా అనుకున్నానంటే ఆ, ఇలా నేనేమన్నా పాలు తాగే పసిపోరని అనుకున్నావురా? లేలే, నిజం చెప్పు, ఎట్లా కొడదాం అనుకున్నావు? మళ్ళీ ఇంత చాపినావు కదరా? ఇంత దూరం చాపానా సార్? చాపే ఉంటాను సార్ దరిద్రుడిని. అవురా, నన్ను కొట్టాలనే ఐడియా నీకే వచ్చిందా? ఎవడన్నా ఇచ్చిండా? నా అంతా నాకు రాలేదు సార్. నాలో ఒక అపరిచితుడు ఉన్నాడు సార్. తాగినప్పుడు వాడు బయటకు వస్తాడు సార్. అపరిచితుడా? ఇదేమన్నా చిన్న పోరాల సినిమా అనుకున్నావు బే? నిజం సార్, ఒట్టు, నన్ను నమ్మండి సార్. నిన్ను నమ్మకుంటే ఎవరు నమ్ముతారా? రే బాలిగాడు బాగా టైర్డ్ అయిపోయినట్టుండు, ఓ పెగ్గుపోయిరి. థ్యాంక్స్ సార్. ఇక నుంచి నా కూతురు బాధ్యతే కాదు, నా కుటుంబం బాధ్యత కూడా నీదే అల్లుడు. నా కొడుకులు మొరటోళ్ళే గాని చాలా మంచోళ్ళు. అది నీతో చెబుదామని పిలిపించిన. ఇక నేను తృప్తిగా పోతాలే. నాన్నా సార్ రావద్దు సార్, మీరు పడుకోండి. నువ్వు వెళ్ళి ఇస్త్రీ పెట్టి తీసుకురా. ఎందుకు? తీసుకురా చెప్తాను. సార్ మీకేం కాదు సార్, నేను ఉన్నాను, మీకేం కాదు. అబ్బా. వాణ్ణి విలువరా ఒకసారి బయటికి. ఎవండి ఎవండి? వాడేరా ఎవడాడు? అపరిచితుడు. అపరిచితుడు ఎవడా? వాణ్ణి విలువరా. ఎవడా వాడు? విలువరా సార్, విలువరా. ఏడవా, నేను కొట్టేడిది నిన్ను కాదురా బాలి. మరి ఎవరిని కొడుతున్నారు సార్? అపరిచితుడిని కొడుతున్నా బే. అపరిచితుడు కొడితే నాకు తగులుతుంది. అన్ని కొడుతున్నారు. నీ పుట్టుకేంద్రా? చంపేస్తున్నాడు బాబు, రండి బాబు. ఏయ్, చంపేస్తున్నాడు బాబు. వాని విలువరా ఒకసారి. వాని విలువరా. పరిచితుడు విలువరా. అవురా బాలిగా. అలా చూస్తారంటే బాబు, చంపేస్తాడు. ఏయ్, ఎంత చాపిను? ఇలా చంపానా? ఇలా చంపానా? అంతెందుకు చాపిన? అంతెందుకు చాపిన? అంతెందుకు చాపినవురా? పిలువురా అన్ని. పిలు. ఎవరిని? పిలువురా. ఆన్నే బే. వాడు రాడయ్యో. అపరిచితుడు. ఊపిరాడట్లేదు. పెద్ద ఆయన పోయాడు. బాబుకి ఏమైంది? ఏం చేస్తున్నావు? ఆగు. పెద్దానికి హార్ట్ అటాక్ వచ్చి పడిపోయాడండి. నేను అప్పటికి చెప్తున్నాను ఎమోషనల్ అవ్వద్దని. ఆయన ఎమోషనల్ అయిపోయారు. నేను ఆయన బతికిచ్చే ప్రయత్నం చేస్తున్నాను. బాబుకి ఏం కాలే బావా? చూసారా, సమయానికి నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి మీ నాన్నగారు బతికారు. లేకపోతే మీ నాన్న. అరే ఇదేం తెచ్చినావమ్మా? అందుకే ఎక్కువ సినిమాలు చూడాలంటారు. జనరల్ గా అలాంటి సిచ్యువేషన్ లో హాస్పిటల్ ఏ డాక్టర్ అయినా ఇలా పెడితే అలా లూస్తారు, ఇలా పెడితే అలా ఇస్త్రీ చేస్తావా ఏమి? బాపుకి ఏం కాలేదమ్మా, నువ్వు పోతల్లి. దేవుని లేక మంచిగా కాపాడినావు. సిగ్గుగా లేదా మీకు? సిచ్యువేషన్ అంత సీరియస్ గా ఉంటే సరదా కూర్చొని మందు అవుతారా? ఏం జరిగింది? ఛీ, మీకంటే మీ అన్నయ్య బెటర్. పేరు గుండె అయినా గుండె పొడితో బాధపడుతున్న మీ నాన్నని చూసి ఆ గుండె ఎక్కడ ఆగిపోతుందన్న నిజం తన గుండెలో పెట్టుకుని ఈ గుండె గురించి ఆలోచిస్తూ ఆ గుండె గురించి చెప్పకుండా గుండె రాజేసుకుని మీకు చెప్తే మీ గుండె ఎక్కడ ఆగిపోతాయని గుండె విషయం మీకు చెప్పకుండా ఆ గుండెలో పెట్టుకుని గుండె ఆపే ఇందుకే మ్యాటర్ అని చెప్పు. మీ బాబుకి గుండెపోటు. రాజువయ్యా మహారాజువయ్యా, రాజువయ్యా మహారాజువయ్యా. అన్నా నువ్వు దేవుడు అన్నా, నువ్వు నిజంగా దేవుడు అన్నా. ఏమైందిరా? మన నాయనకి గుండె నొప్పి అన్న సంగతి నీ గుండెల్లోనే దాచుకుని నీ గుండె కోతతో మాకు చెబితే మా గుండె ఎక్కడ కోసుకుంటుందో అని చెప్పి మొత్తం నీ గుండెల్లోనే పెట్టుకుని మంజేరా నా గుండెలది. బాపుకి గుండె నొప్పి అని వానికి అబద్ధం చెప్పి పిలిపించిన వాడు అది నిజం అనుకుని ఇంట్లో వాళ్ళందరికి గుండె నొప్పి తెప్పిస్తుండు. అచ్చా గీ బాలరాజు గారు ఏడిపోయిండు. రే బాలిగా, అయ్యా గాన్ని విలువరా బయట. ఎవరిని? అపరిచితుండ్రా. అపరిచితుడు ఎందుకులే అన్నా? 2020 మ్యాచ్ ఆడదామని వస్తే టెస్ట్ మ్యాచ్ ఆడామన్నా. ఇన్నింగ్స్ డిక్లేర్ చేయన్నా. అరే ఒక ఇన్నింగ్ ఎవడన్నా డిక్లేర్ చేస్తాడు? ఇంకా ఎన్ని ఇన్నింగ్స్ కావాలన్నా? ఇంకొక ఇన్నింగ్ ఆడదాం. 2 అంటావు 3 అంటావు.
వద్దులే అన్న, నీకు దండం పెడతాను, వద్దులే అన్న, చచ్చిపోతానన్నా. జర్ర ముంగట్రా ఎంత జాపినవురా ఊరికిచ్చి టని ఉంటా, అంతే అంతేనన్నా. ఇంత జాపినవు కదరా ఇప్పుడు వంకాయ్. అరే సుబ్బు, ఆ గుమ్మడికి గుండెపోటు లేదన్న విషయం నీకు చెప్పాలరా. ఆ విషయం వింటే నువ్వు తట్టుకోలేవురా, అయినా నీకు చెప్పాలి. ఏంటి సార్ కూర్చో. ఇంత అర్జెంట్గా రమ్మన్నారు? నీకు సీరియస్ మ్యాటర్ చెప్పాలరా. ఏంటి సార్ అది? ముందు ఇది తాగి చెప్తాను. వద్దు సార్, మనం ఈ పార్టీలో మంది తాగినందుకు మ్యాటర్ మ్యారేజ్ వరకు వచ్చింది. మళ్ళీ మంది ఎందుకు సార్? నేను చెప్పింది విని తట్టుకోవాలంటే నువ్వు మందు తాగాల్సిందే. తాగు. అరే సుబ్బు, నీకు విషయం చెప్పాలరా. చెప్పండి సార్. ఇంకో పెగ్గే చెప్తాను. ఇంకో పెగ్గ? అరే ఇప్పుడు నీకేం చెప్పాలనుకుంటున్నానంటే, నువ్వు జాగ్రత్తగా నేను చెప్పింది వింటే బాగుంది. సార్ 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 బిల్లు. 1,20,000 బిల్లా? అవును సార్. సార్ సార్, ఏ 1,20,000 సార్ బిల్లు. ఎట్టి పంపించేరా. 1,20,000. 1,20,000 అమ్మా, 1,20,000 బిల్ల. ఇదేమన్నా ఎలక్ట్రిసిటీ బిల్ అనుకున్నావంటారా? నీ ఇష్టం వచ్చినట్టు పంపించడానికి. ఎంత తాగామో అంతే బిల్ వేయాలి. తాగిన దానికే వచ్చింది సార్ బిల్లు. మేము ఇదంతా ఎప్పుడు తాగావురా? మేము అసలు బీర్ తాగామంటరా? అరే ఎక్స్ట్రా బాటిల్స్ పెట్టి ఎక్స్ట్రా చెప్తున్నాను. ఎక్స్ట్రా తాగి ఎక్స్ట్రా మాట్లాడేది మీరు. ఆ. మర్యాదగా బిల్లు కట్టండి, లేకపోతే ఏంట్రా, మా బాలరాజు గారు సెట్ పట్టుకున్నారు. ఏయ్, నన్నే కొడతారా? మీ సంగతి చూస్తారా? ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోరా. ఎన్ని ఎప్పుడు తాగారు సార్? నిజం చెప్పండి, ఇవన్నీ మీరే తాగారు? తాగేసి బిల్లు కట్టనన్నావంటే ఏంట్రా? అదే బిల్లు అయితే కడతామండి, బార్లు కట్టించాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? నీతో బిల్లు ఎలా కట్టించాలో మాకు బాగా తెలుసురా. రై లోపలికి తీసుకురండి. సార్ కదా. రేయ్, ఈ క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి తీసుకురా. అక్కర్లేదు సార్. సార్ మా ఫోన్ సరిపించండి సార్. ఏ పోలీసుల్ని పిలుస్తావా? లేదు సార్. ప్రొవిడీల్ని పిలుస్తావా? లేదు సార్. ఎమ్మెల్యేని పిలుస్తావా? లేదు సార్. డబ్బు కట్టేవాడిని పిలుస్తాను సార్. ఆ మొక్కేదో ముందే ఆడవచ్చుగా. తప్పే సార్. తీసుకో. హలో, ఎవడ్రా ఇక్కడ మా బావని కొట్టింది? వీళ్ళని ఎందుకు పిలిచారు సార్? వాళ్ళేరే వీళ్ళకి మొగుళ్ళు. ఈరెవరు? మీ బాబా. ఎక్కడ్రా మా బావ? ఇక్కడ ఉన్నావు. గుండెడా కరెక్ట్ గా ఉన్నారా నీకు? అబ్బా సూపర్ గా ఉన్నారా కళ్ళు. బాటిల్స్ తెచ్చుకోవటం బెటర్. మన వాళ్ళని కొట్టాడా? ఎవడ్రా వాడు? ఎవరో చేసే కొడుకులాడు సార్. ఏంటి చేసే కొడుకులా? నానాని పోగొట్టుకుని 20 సంవత్సరాలుగా సొంత ఊరికి దూరమై నా బతుకు నేను బతుకుతుంటే నా ప్లేస్ కి వచ్చి నా మనుషుల్ని కొడతారా? మళ్ళీ వదిలేది లేదురా, వదలను. రే తమ్మి, అన్నా చెల్లెమ్మని ఎవడో కిడ్నాప్ చేసిండంట. నడువు పోదాం. చిన్నోనికి కూడా ఫోన్ చేయి. ఏంటి సార్, కిడ్నాప్ అనగానే కొంపలు మునిగిపోయినట్టు పొలోమని వెళ్ళిపోతున్నారు మీరు. సాలే, కిడ్నాప్ అయింది నా చెల్లెమ్మరా. అది కాదు సార్, ఈ అవకాశాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుని యూజ్ చేసుకోవాలి సార్. అంతేగాని ఇలా ఎమోషనల్ అవుతే ఉపయోగం ఉండదు సార్. అబ్బే, చెప్పేది అర్థమయ్యేటట్టు చెప్పు. ఈ సిచ్యువేషన్ లో మీరు భావం తీసుకెళ్తే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది సార్. ఆ తర్వాత థ్యాంక్స్ రవి. లెట్స్ గెట్ ఇంటు అగ్రిమెంట్ దెన్. ఎత్తుకోర్రా. సంతకం పెట్టాలనా? ఏయ్, ఏం సంతకం? తెలుగులోనా ఇంగ్లీష్లోనా? ఏయ్ వినేది సంతకం మ్యాచ్ కాకుండా ఇంటికి రా.
నాకు ఫైట్లు రావు సార్, నన్ను తీసుకొచ్చారు, ఇక్కడ మొత్తం అంతా చీకటిగా ఉంది. బిల్లు కట్టినట్లేరు, కరెంటు కట్ చేసిరు. రేయ్, నా చెల్లెమ్మని ఎవడెత్తుకొచ్చిండో గాని కసం తిని చెప్తున్నా, ఈ దినం వాణ్ణి ఖతం చేసే పోతా. చీకట్లు ఎవరికి చెప్తున్నారు సార్? సార్, కరెంటు బిల్లు కట్టేసినట్టున్నారు సార్. చోప్. రేయ్, నువ్వింకా బతికే ఉన్నావురా? మా గురించి తెలిసి కూడా నువ్వు మాతో పెట్టుకున్నావు అంటే నీకెంత ధైర్యం రా? మీ గురించి తెలుసు కాబట్టే మీ అంతు చూడ్డానికి ఇంతకాలం వెయిట్ చేయాల్సి వచ్చిందిరా. అబే, ఎక్కడ్రా నా చెల్లెలు? అరవదు సార్, ఈ బాధపెట్టి నన్ను లేపేస్తారు. నాకు ఈ ఫీల్డ్ కొత్త. షూ, షూ. నీకు జుట్టు ఉంటే దెబ్బ తగిలేదు కదా, మ్యూజియం ఆలు వాడు జుట్టు వచ్చేస్తాడు. మళ్ళీ ఇంకో గుంట. ఈ గుండాలందరూ గుండు కొట్టించుకుంటారేమో. రాని ఇటు గుండు చెత్త కొడతాను. ఆ గుండుగాడు వస్తాంటే ఈ బండిగాడు వచ్చాడేంటి? అమ్మో, ఎవడా కొట్టి పారిపోయింది? లేకండి, లేకండి. ఎవడు కొట్టి పారిపోయాడండి? అదిగో ఆడే. సార్, కొడతాను, గట్టిగా పట్టుకోండి. కాలు మీద కొడతాను, కదలకుండా సారీ సార్, ఈసారి మొత్తం మిస్ అవద్దు. ఫేస్ మీద కొడతాను, గట్టిగా పట్టుకోండి. మళ్ళీ ఎస్కేప్ అయిపోయాడు సార్. వాళ్ళని కొట్టనికొచ్చా? సార్, సీ సార్, ఐ టోల్డ్ యూ బిఫోర్, ఐ కాంట్ ఫైట్. ఐఎమ్ రిజైనింగ్ ఫ్రమ్ మై ఫైట్. మళ్ళీ ఇడికి తగిలిందా? చెల్లెని తీసుకొని పో. రేయ్, మా నాయన ప్రాణభిక్ష పెట్టినోడిని నేను చంపుడు తప్పు అన్న ఒకే ఒక కారణంతో నిన్ను ప్రాణాలతో ఇడిచిపెడుతున్నా. లేకుంటే భూమిలోకి దొక్కేస్తుంటి కొడక. హలో మధు, హాయ్ సుబ్బు, ఏంటి ఈ టైంలో? చిన్న గొడవ. యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలినాయి. యాక్సిడెంటా? అంతా ఓకే కదా? నువ్వు రెస్ట్ తీసుకో, నేను రేపు వచ్చి కలుస్తాను. ఓకే? ఈ రోజు కలవటం కుదరదా? సారీ సుబ్బు, రేపు ఫ్యాషన్ షో ఉంది, డ్రెస్ రెడీ చేయాలి. రియలీ బిజీయా? ఓకే, యూ టేక్ కేర్. బాయ్.